జగన్కి చంద్రబాబుకి పార్టీల పరమైన నిర్వహణలో ఉన్న తేడా అది జగన్ దురదృష్టమో చంద్రబాబు అదృష్టమో లేకపోతే చంద్రబాబు వ్యూహంలో పవర్ఫుల్ జగన్కి ఈ వ్యూహంలో ఫెయిల్యూరో తెలియదు. కానీ ఇప్పుడు కొంతమంది ఆ మధ్యన 23 మంది ఎమ్మెల్యేలు 2014 2019 మధ్యలో జగన్ని వదిలి చంద్రబాబు దగ్గరికి చేరారు. అందులో 4 మంత్రులు కూడా అయ్యారు. అసెంబ్లీలో రోజు తిట్టింది తిట్టకుండా జగన్ తిట్టేవాళ్ళు, బయట ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేవాళ్ళు, మామూలుగా తిట్టేవాళ్ళు కాదు. తనకి టికెట్లు ఇచ్చినటువంటి జగన్నే తిట్టిపోశారు వాళ్ళు. అయిపోయింది సార్. 2019 తర్వాతన జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నుండి 4 ఎమ్మెల్యేలు వచ్చారు. తర్వాతన ఆ 4 ఎమ్మెల్యేలు కూడా ఒక్కళ్ళు కూడా చంద్రబాబుని ఎట్లా మొదట, తర్వాత ఎవరు ఇతన్ని కూడా రెచ్చగొడతా తిట్టాడు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ అప్పుడు తనని బూతులు తిడుతూ తన మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో కార్యకర్తలు అప్పుడు అదంతా లోకేష్ చేస్తున్నట్టు తిట్టడం బిగించేశాడు తప్పించి తను ఫస్ట్ చంద్రబాబుని ఏంది ఎట్లా సైలెంట్గా వెళ్ళి జగన్ అభివృద్ధి కోసం అని చెప్పి అన్నటువంటి మాట చెప్పుకొచ్చాడు. అట్లాగే వాసుపల్లి గణేష్ అయినా అంతే, అట్లాగే గుంటూరు 2 ఎమ్మెల్యే అయినా అంతే. వీళ్ళెవరూ కూడా పెద్దగా తిట్టినోళ్ళు కాదు. అదే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అంటేనే ఎమ్మెల్యేలు గెలవని వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛాయిస్. అలాంటి పదవులు అయినా గౌరవించి ఇచ్చినట్టు అలా తీసుకున్న వాళ్ళు ముగ్గురు వెళ్ళి చంద్రబాబు దగ్గర తెలుగుదేశంలో కలిసి మళ్ళీ వాళ్ళు కూలీల్లాగా మేము ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల బతకలేకపోతున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే జగన్ దగ్గరకు వచ్చేవాళ్ళు చంద్రబాబును విమర్శించి రావట్లా, కానీ జగన్ నుంచి వెళ్ళేవాళ్ళు జగన్ని తిట్టిపోసి వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణతో సహా. లోపం ఎక్కడుందో చెక్ చేసుకోవాలి.